నాకు జన్మనివ్వకపోయినా కన్న తల్లిదండ్రులానే ఎన్నోసార్లు ఆదుకున్నారు. నేను ఇంటి నుంచి బయటకు పోకుండా కాపాడుకున్నారు. కానీ ఈరోజు జరిగిన దానికి పెద్దమ్మగారు, అయ్యగారు నన్ను క్షమించరు. ఇక మీరు నన్ను అడ్డుకోలేరు. మీరు మీ పాపతో తిరిగి వచ్చే సమయానికి నా మొహం చూపించకూడదు అని అమ్మగారు ఆజ్ఞాపించారు. అందుకే నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక జీవితంలో మీకు కనిపించను. నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటికి, నాకు అన్నం పెట్టిన ఆ మనుషులకు మంచి చేయాలనుకొని ఔషధాన్ని తయారు చేసి ఇచ్చాను. అది విషంగా ఎలా మారిందో నాకు తెలీదు. నీకే తెలియాలి. నా తప్పు లేకపోయినా నా మీద నింద పడింది. అందుకు అందరూ నన్ను నానా మాటలు అన్నారు. రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా నువ్వే కాపాడు తల్లి. ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి. ఆయనకేదన్నా అయింది అంటే నా వలన అవని మేడంకి మాట వస్తుంది. అందుకే రాధాకృష్ణ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకూడదు. నా వలన ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ కుటుంబం బాగుండాలి అంటే నేను ఆ ఇంట్లో ఉండకూడదు. అందుకే ఎవరికీ కనిపించకుండా ఈ సిటీ వదిలి వెళ్ళిపోతున్నాను. అవని మేడం వాళ్లకు నా గురించి తెలిసిందంటే నన్ను వెతుకుతారు. అందుకే ఎవరికంట పడకుండా
దూరంగా వెళ్ళిపోతాను. నారాయణ తాతయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. నేను మంచి నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటున్నాను. ఆ తర్వాత నన్ను ఏం చేయాలనుకుంటున్నావో అంతా నీ ఇష్టం తల్లి. ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక మీదట జరగబోయేది వేరు. ఏదైనా నీ ఆజ్ఞ లేకుండా జరగదు. ఏం జరిగినా అంతా నీ చిత్తమే. ఇంతకాలం కడుపు కోతను అనుభవించిన ఆ తల్లికి ఇప్పుడు ఊరట లభించింది. ఆమె గుండె మంటలు ఇప్పుడు చల్లారాయి. అవని, శ్రీకర్, అక్షయలు ఇప్పటి వరకు దిగమింగిన బాధలు మర్చిపోయేలా అద్భుతమైన గౌరవం దక్కేలా చేయి. మున్ముందు తల్లి బిడ్డల మధ్య ఎటువంటి ఎడబాటు రాకుండా దీవించు. బయలుదేరదామా? గురువుగారు, చిన్న సందేహం. అడుగు. అవని గారికి అక్షయే తన కూతురన్న నిజం తెలిసిపోవడంతో పాటు అమ్మాని పిలిపించుకుంటే ఎటువంటి గండం దరిచేరదని కూడా తెలిసిపోయింది. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్షయకు ఇక మీదట అమ్మవారి రక్షణ ఉంటుందంటారా? మన వాడడిగిన సందేహమే నాకు కలిగింది గురువుగారు. అక్షయ ఇన్ని రోజులు ఒంటరిది కాబట్టి అమ్మవారు చూసుకుంది. ఇప్పుడు అక్షయకు అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య, పెద్ద కుటుంబమే అండగా ఉండబోతోంది. ఇలాంటి సమయంలో కూడా అమ్మవారు అక్షయకు కవచంలా కాపలా ఉంటుందా? అక్షయ్కి కష్టాలు తప్పినట్టేనా? చెప్పండి గురువుగారు. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఎటువంటి కష్టనష్టాలు రాకుండా వారే చూసుకుంటారు. ఆకలి దగ్గర్నుంచి ఆనందం వరకు పిల్లల బాధ్యతను తల్లిదండ్రులే చూసుకుంటారు. ఎండపడినప్పుడు నీడవుతారు, వాన పడినప్పుడు గొడుగవుతారు. సర్వం వారే అవుతారు. సర్వస్వం బిడ్డలకే అంకితమిస్తారు. కాబట్టి అక్షయకు అమ్మవారి రక్షణ కంటే అమ్మ సంరక్షణే ఎక్కువ ఉంటుంది. అక్షయ జననం ఒక లోక కళ్యాణం. అక్షయ అమ్మవారి అంశతో పుట్టినప్పటికీ కష్టాలు ఉండవని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి జీవికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక వైపు నుంచి కష్టమో ప్రమాదమో పొంచి ఉంటుంది. అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో అమ్మవారు అక్షయకు అండగా నిలబడుతుంది. ఇంతకాలానికి అమ్మవారు తల్లి బిడ్డల్ని కలిపిందన్న సంతోషం ఒకవైపు ఉన్నా, అక్షయకు కొత్తగా ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో అన్న కంగారు కూడా మరోవైపు ఉంది. ఇదిగో ఇక్కడేదో కార్ రేసింగ్ జరుగుతున్నట్టు ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారం? సైలెంట్ గా కూర్చో. ఇందాకటి నుంచి నేను సైలెంట్ గానే కూర్చున్నాను. నువ్వే చాలా వైలెంట్ గా ఉన్నావు. దైవలీలలు ఎలా ఉంటాయో మనమంత సులభంగా అంచనా వెయ్యలేం. ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి, అందులో అక్షయ ఉండాలి. అంతవరకే మనం కోరుకోగలం. మిగిలినదంతా అమ్మవారే చూసుకుంటుంది.
ఈరోజు మేడం వాళ్ళు తమ కూతుర్ని అందరి ముందుకు తీసుకొని వస్తా అన్నారు. మీ పాపని అందరికంటే ముందు నాకే చూపించండి మేడం అని రాత్రి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. కానీ ఇప్పుడు వాళ్ళ పాపను చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది. ఏమైందవని అర్జెంటుగా ఇంటికి పద అని చెప్పి కార్ ఆపమన్నావు? ఈ స్వీట్స్ గురించేనా? అయ్యో బావా, ఏదైనా శుభవార్తను చెప్పుకునేటప్పుడు గాని, ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు గాని స్వీట్స్ ఇచ్చి అందరి నోటిని తీపి చేస్తాం కదా. అందుకే మన బిడ్డ గురించి అందరికీ చెప్పి స్వీట్స్ తినిపించాలి కదా. అక్షయే మన కూతురు అని చెప్పగానే ముందు అందరూ షాక్ అవుతారు, తర్వాత ఆనందపడిపోతారు కదా బావా. మేడం వాళ్లకు నేను ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదు. అవునవుని, ఈ శుభవార్త అయితే అమ్మా నాన్నలకు పల్లెటూరు ఏరువాకలు జాతరలు ఇచ్చిన ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్నిస్తాయి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు, కానీ ఇద్దరి మొహాలైతే ఆనందంతో వెలిగిపోతున్నాయి. బహుశా కూతురు విషయం అయ్యుంటుందేమో. కూతుర్ని తీసుకొని వస్తామన్నారు కదా, కూతురు కారులో ఉందేమో. సరే పద. అరే అక్షయ, అక్షయ! అవని, అవని! మేడంకి కనిపించకూడదు అనుకుంటూనే కనపడిపోయాను. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా? అక్షయ! అవని, అవని, అవని! అక్షయ్ ఇక్కడెందుకుంటుంది? నేను చూశాను బావా. అక్షయ్ ఇంటి దగ్గర ఉంటుంది. ఈరోజు మనం మన పాపని తీసుకొస్తామని చెప్పాం కాబట్టి అందరూ అడుగు బయట పెట్టకుండా ఇంటి దగ్గరే ఉండుంటారు. మనం పదే పదే తన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, అందుకే అక్షయ్ కనిపించినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. వెళ్దాం పద. నాది ఊహేనంటావా? అంతే కదా మరి. అక్షయ నన్ను చూసినట్టు దాక్కున్నట్టు అనిపించింది బావా. నిన్ను చూసి దాక్కోవాల్సిన అవసరం అక్షయ్కే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఊహించుకున్నావు. అది కాదు బావా. అవని, ఇంటి దగ్గర మన గురించి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. తొందరగా వెళ్దాం పద. పదవని రా. అవని, అక్కడెవరూ లేరవని. పద, కారెక్కు. అది కాదు బావా, నేను ఇప్పుడే ఎవరూ లేరవని, నేను చూశాను కదా. ఎక్కు. ఇంకా నేను వీలైనంత తొందరగా ఊరు దాటిపోవాలి. మేడం, నా గురించి తెలిసిన తర్వాత దయచేసి మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీరు, మీ కూతురు, మీ కుటుంబం అందరూ ఎప్పుడూ బాగుండాలి. ఏమైంది నీకు? నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అక్కడ మా అన్నయ్య హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందరి ముందు నుంచి మెల్లగా తప్పించుకొని బయటపడ్డాం. ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఏంటి నీ ప్రాబ్లం? రాధాకృష్ణ బావగారి గురించి ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి సేఫ్ గానే తన ఆరోగ్యం ఉందని డాక్టర్ చెప్పారు.
నాకు తెలిసి కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తారు కూడా. అన్నయ్యని డిశ్చార్జ్ చేసే సమయంలో మనం అక్కడ ఉండకపోతే బాగుండదు. అసలే ఇంటి పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. ఈ సమయంలో మనం కనిపించకపోతే మన మీద కూడా లేనిపోని అనుమానాలు వస్తాయి. మన మీద ఎటువంటి అనుమానాలు రావులే. అనవసరంగా టెన్షన్ పడకు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అక్షయ్ గురించి. అవని వాళ్ళు ఈ రోజు కూతురు గురించి చెప్తామని బయటికి వెళ్లారు. ఖచ్చితంగా అక్షయ్ గురించి చెప్పేస్తారు. అక్షయ్ గురించి తెలిసిపోయింది అంటే మీ అమ్మదాన్ని నెత్తిన పెట్టుకుంటుంది. అవని శ్రీకర్లైతే ఆకాశానికి ఎత్తేస్తారు. అదే గనక జరిగిందంటే మన చేతికి చిప్ప తప్ప ఇంకేం మిగలదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ అమ్మ అక్షయ్ని మొహం చూపించకపోవే నా మనవరాలు వచ్చే సమయానికి మా ఇంట్లో ఉండకే అని తిట్టినా అక్షయ బయటికి వెళ్ళుండదు. అవని శ్రీకర్ల అండ తనకుందనే ధైర్యంతో ఇంట్లోనే ఉండుంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే అందరూ ఇంటికి చేరుకునే ముందు అక్షయ్ని పంపించేయాలి. పంపించేయాలంటే పైకా? పైకి పంపించాలా, ఇంటి నుంచి బయటికి పంపించాలా అన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేద్దాం. అక్కడున్న పరిస్థితుల మీద మన డెసిషన్ డిపెండ్ అయి ఉంటుంది. లేదు బంగారం, అక్షయ్ బ్రతుకుంటే మనకు క్షణ గండమే. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని లేపేసి మూటగట్టి మూసీ నదిలో పడేద్దాం. అమ్మ తిట్టినందుకు అలికి ఎటు వెళ్ళిపోయిందని క్రియేట్ చేద్దాం. నేరం మన మీదికి రాకుండా ఉంటుంది. ఏమంటా? ముందైతే మనం ఇంటికి వెళ్దాం పద. తొందరగా రా బావా. పదవని. అత్తయ్య, అమ్మా, మావయ్య, నాన్న, అమ్మా, అందరూ తొందరగా బయటికి రండి. అమ్మా, మా కూతురు గురించి చెప్తాం, బయటికి రండి. మీ మనవరాలు గురించి చెప్తాం, రండమ్మా. అమ్మా, నాన్న, అత్తయ్య, అమ్మా, మావయ్య. ఈ పాటికి అందరూ బయటికి రావాలి కదా బావా. మరి ఎవరూ రావడం లేదేంటి? కోడి పిల్లల్ని తన్నుకుపోయే గద్దల్లాగా నిహారిక కృష్ణన్నయ్యలు ఎప్పుడు రెడీగా ఉంటారు కదా, వాళ్ళు కూడా బయటికి రావడం లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. మనం మోసుకొచ్చే శుభవార్త కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారని అనుకున్నాను. ఇల్లు ఎంతో సందడిగా ఉంటుందని అనుకున్నాను. మరి ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి బావా? అక్షయ అయినా కనీసం బయటికి రావాలి కదా. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ, అక్షయ. అవని, నేను అమ్మ వాళ్ళ రూమ్లో చూస్తాను, నువ్వు వెళ్ళి అక్షయ్ని తీసుకున్నా. పై రూమ్లో ఉంటుందేమో, వెళ్ళి చూడు. సరే బావా. అమ్మా, అమ్మా, అక్షయ, అక్షయ. అక్క, బావా. బావా, అక్షయ్ కూడా ఇంట్లో లేదు బావా. ఒకేసారి అందరూ కనిపించకుండా పోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఏం జరుగుంటుంది? మనం ఏదో ఊహించుకుని వస్తే ఇక్కడ ఎలా జరిగిందేంటి బావా? అట్లీస్ట్ అక్షయ్ అయినా ఇంట్లో ఉండాలి కదా. ఈరోజు మనం మన కూతురు గురించి చెప్తామని అన్నాం కదా, అందుకే అత్తయ్య మావయ్యలు అందరినీ ఏదైనా గుడికి తీసుకుని వెళ్ళుంటారా? మనవరాలి గురించి తెలిసిన తరువాత గుడికి తీసుకుని వెళ్ళుండేవారే గాని ముందే ఎందుకు తీసుకెళ్తారు? ఒకవేళ నువ్వు ఊహించిందే నిజమైతే అక్షయ్ని కూడా తీసుకుని వెళ్తారంటావా?